దిక్కుమాలిన సిగ్గులేని గవర్నమెంట్ కి నేను ఒకటే చెప్తాం అనుకుంటున్నా, ఏదైతే ప్రభుత్వం హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చడం ఇలా చేత కాదు. ఈ రోజు బుర్రలేని బుర్రా వెంకటేశం గారు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు 3 సార్లు డీజీపీలు మారుతారు, కానీ ఇదే పోలీసు విద్యార్థులు ఈ అభ్యర్థులకు మాత్రం ఎటువంటి న్యాయం జరగట్లేదు. ఈ రోజు మేధావులు ఎవరైతే మేధావులు ఉన్నారో సోకాల్ మేధావులను అడుగుతున్నాను, మీ కళ్ళ మీద కాకులు ఎత్తుకొని పోయాయా అని అడుగుతున్నాను నేను. ఈ రోజు సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ లో ఒక్కసారి కూడా మా నిరుద్యోగుల గురించి మీకు కనీసం సోయందా అని అడుగుతున్నాను. సోయ లేని మీరు ఈరోజు ఏది పడితే దాని గురించి మాట్లాడుతున్నారు. అదే తెలంగాణలో ఇంతమంది నిరుద్యోగులు ఇక్కడ గోసపడుతుంటే మీకు కనిపించట్లేదా అని అడుగుతున్నాను నేను ప్రభుత్వాన్ని. మేధావులు ఎవరైతే మా దగ్గరకు వచ్చి మాకు ఓట్లేండి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేండి అని అడిగిన ప్రతి ఒక్క ఎదవని నేను అడుగుతున్నాను. ఈ రోజు మా నిరుద్యోగ సమస్యలు వాళ్ళకి కనిపించట్లేదా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టి ఈరోజు 2 లక్షలు కాదు కదా, కనీసం 70,000 కూడా ఇవ్వడం చేత కాలేదు మా ముఖ్యమంత్రి గారికి. ఈ రోజు నేను ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళని కూడా అడుగుతున్నాను, ఇదేం రాజ్యం అండి? ఇది నిజంగా దొంగల రాజ్యం. ఈరోజు రెవెన్యూ లేదు, బడ్జెట్ లేదు అని అంటున్నారు. మరి బడ్జెట్ లేనప్పుడు హామీలు ఎవడి ఇవ్వమన్నాడు? ఎవడి తాతి ఇవ్వమన్నాడు? ఎవడి ఇవ్వమన్నాడు? ఈ రోజు హామీలను అడుగుతున్నాను. ఈ రోజు ఒకటే ఒక ప్రశ్న అండి, ఎవరైతే మా నిరుద్యోగులు ఉన్నారో ఇక్కడ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో దిల్సుఖ్ నగర్ లో మీకు అందరికీ తెలుసండి, ప్రతి మీడియాకి తెలుసు, ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు వీళ్ళందరూ 5 రూపాయల భోజనం తిని బతుకుతున్నారు. ఇక్కడ 5 రూపాయల భోజనం కూడా కష్టమేనండి. నన్ను అడిగితే ప్రతి ఒక్కరు ఎంత గోసపడుతున్నారో మాకు తెలుసు. ఈ రోజు సిక్కులేని దిక్కుమాలిన ప్రభుత్వం ఒకటే ఆలోచించాలి, ఒకటే ఫోకస్ చేయాలి. అవును, నేను హోమ్ మినిస్టర్ గారికి ఒకటే చెప్తున్నాను, హోమ్ మినిస్టర్ గారు ఇఫ్ యూ డోంట్ నో జాబ్, అదే చెప్తున్నాను. ఈ రోజు హోమ్ మినిస్టర్ గారికి మరియు ఎడ్యుకేషన్ మినిస్ట్రీని ఎవరైతే తన దగ్గర పెట్టుకున్నారో ఆయనకు నేను ఒకటే విషయం చెప్తాం అనుకుంటున్నాను. సార్, ఇఫ్ యూ డోంట్ నో హౌ టు వర్క్, ఇఫ్ యూ డోంట్ నో హౌ టు డూ ద అడ్మినిస్ట్రేషన్, మీరు మా దగ్గరికి రండి, మేము నేర్పిస్తాము. అంతేగాని ఇలా నిరుద్యోగుల మీద ఎవరైనా కేసు వేస్తాడా? ఇంతకు ముందు గత ప్రభుత్వం మీరు చూసుకున్నట్టయితే 2 సంవత్సరాలకు ఒకసారి కనీసం 10,000, 20,000, 18,000 పోస్టులు ఇచ్చిందండి. ఈ రోజు 5,000 పోస్టులు ఇస్తే ఆల్రెడీ ఈ హైదరాబాద్ లో ఉన్న పక్క హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకే 2,000 పోస్టులు వెళ్ళిపోతాయి. మిగతా 3,000 పోస్టులలో 33% రిజర్వేషన్ వచ్చి ఉమెన్ బెనిఫిట్ అవుతారు. మరి మిగతా నిరుద్యోగుల పరిస్థితి ఏంది అని అడుగుతున్నాను నేను. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు 14,000, 20,000 ఖాళీలు ఉన్నాయని అన్నారు కదా. 20,000 ఖాళీలు ఉన్నప్పుడు మీరు భర్తీ చేయడానికి మీకు నొప్పి ఏంటి అని అడుగుతున్నాం మేము. ఈ రోజు ఒకటే ప్రభుత్వాన్ని, నా నిరుద్యోగుల సోదరులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో దిల్సుఖ్ నగర్, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ప్రతి ఒక్క సోదరుడు, ప్రతి ఒక్క సోదరి మరి వీళ్ళ తరపున నేను ఒకటే అడుగుతున్నాను, ఒకటే ప్రశ్నిస్తున్నాను. ఏవైతే హామీలు ప్రభుత్వం ఇచ్చిందో, నేను పోలీస్ వ్యవస్థని కూడా ఒకటే కోరుకుంటున్నాను, మీరు మీ జాబ్ మర్చిపోయి వ్యవహరిస్తున్నారు. ఈ రోజు దిస్ ఈస్ అ డెమోక్రటిక్ కంట్రీ. తెలంగాణలో డెమోక్రసీ ఎటు పోతుందని అడుగుతున్నాను. ఎవరైతే రాహుల్ గాంధీ అంటాడు కదా, ఒక సంవిధానం పట్టుకొని సోషల్ జస్టిస్ అంటాడు, ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని అంటాడు. మరి ఈ రోజు మేము ఒక పీస్ఫుల్ ర్యాలీ చేస్తున్నాం. దిస్ ఇస్ నాట్ ఎ ప్రొటెస్ట్. పీస్ఫుల్ ర్యాలీ ప్రొటెస్ట్ కి చాలా డిఫరెన్స్ ఉంటది. మేము ఒక పీస్ఫుల్ ర్యాలీ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం కావాలని మా మీద కక్ష సాధిస్తుంది. స్పందించాలనే చేస్తున్నాం, అది అడుగుతున్నాను. ఈ రోజు మేధావుల ముసుగులో, జర్నలిజం ముసుగులో ఉన్న తులసి చందు మరియు మేధావుల ముసుగులో ఉన్న ఆకునూరి మురళి గారు, ఇంకా మొన్న ఎవరో ఉన్నారు కదండి మన వాళ్ళందరూ, ప్రతి ఒక్కరు వాళ్ళ కళ్ళు కాకులెత్తుకుపోయాయని అడుగుతున్నాను. ఈ నిరుద్యోగులు ఇంత గోసపడుతుంటే పిచ్చకి సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ లో మీరు ఏది పడితే దాని గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. ఇంత చదువుకొని మేము రోడ్లకి జాబుల కోసం అడుగుతున్నాము, మరి మా గురించి ఎవరు మాట్లాడతాడు? ఈ రోజు మీరే కదా అయ్యా అమ్మా అని వచ్చి మా కాళ్ళు పట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోటయించారు. ఈ రోజు ఎటు పోయారని అడుగుతున్నారు. కేసీఆర్ ని కేటీఆర్ ని దింపితే మీ అందరికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు, దింపారు కదా. కేటీఆర్ గారు పాపం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ అపోజిషన్ నుండి కూడా కొట్లాడుతున్నారు. ఈరోజు మీరేం చేస్తున్నారని నేను అడుగుతున్నాను. వాళ్ళ హయాంలో బాగానే, వాళ్ళ హయాంలో 18,000 నుంచి 20,000 ఉద్యోగాలు ప్రతి 2 సంవత్సరాలకు ఇచ్చారా ఇవ్వలేదా? కానీ ఈ ప్రభుత్వం వచ్చి ప్రేరేపిస్తే మీరు పేటీఎం బ్యాచ్ అయ్యి ఫేక్ ఉద్యమాలు చేస్తున్నారు, ఫేక్ ర్యాలీలు చేస్తున్నారు. తెలివి లేని వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు. మేము వాటి గురించి పట్టించుకోము. తెలివి లేని పనికి మాలిన వాళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు.
వాటి గురించి మేము పట్టించుకోము. మా సూటి ప్రశ్న ప్రభుత్వానికే. ఈ రోజు హైదరాబాద్ కు వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ అడ్డుపోతున్నాయి. ఈ రోజు ఫ్యూచర్ సిటీ అని అంటున్నాడు. మాకు ఫ్యూచర్ లేకుండా చేసి ఫ్యూచర్ సిటీ ఏం చేస్తారని నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను. అపోజిషన్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని పంపిస్తున్నారు అంటారు. లేదండి నో, నేను ఇదే ప్లాట్ఫామ్ నుంచి ఏవైతే అపోజిషన్ గవర్నమెంట్స్ ఉన్నాయో, ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో, ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను, వీఆర్ నాట్ ఇంక్లైన్ టు ఎనీ గవర్నమెంట్. ఈ రోజు మేము ఇక్కడ ఎవరైతే ఉన్నామో స్వచ్ఛందంగా వచ్చాం. ఒకటేనండి, ఏవైతే 5,000 ఉద్యోగాలు ఉన్నాయో, నోటిఫికేషన్ ఇస్తామన్నారో, అవి మా విద్యార్థులకు అసలు సరిపోవు. ఇక్కడ దిల్సుఖ్ నగర్ లో లక్షలాది మంది, వీళ్ళందరూ కూడా పేద కుటుంబాలకు చెందిన వాళ్ళు. వీళ్ళు తినలేక వాళ్ళు చాలా గోసపడుతున్నారు. పక్కన సాయిబాబా గుళ్ళ తిండి తింటున్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మన బట్టి విక్రమార్క గారు లాగా వేలకు వేలు పెట్టి నీళ్లు కూడా తాగే పరిస్థితి లేదు వీళ్ళకి. అందుకని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏవైతే ఖాళీలు 20,000 19,000 అని ఏవైతే ప్రభుత్వం చెప్తుందో ఆ ఖాళీలన్నీ భర్తీ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఏదైతే ఏజ్ ఇది మా ఒక్క డిమాండే కాదు, యావత్ తెలంగాణలో ఉండే ప్రతి ఒక్క నిరుద్యోగ డిమాండ్ ఇది. అది ఇచ్చే వరకు మా పోరాటం ఆగదు. ప్రభుత్వం దిగకపోతే మా పోరాటం ఆగదండి. చెప్తున్నాం కదా, ఇవే రోడ్లు బ్లాక్ చేస్తాము. ఇప్పుడు మీరు ఓన్లీ దిల్సుఖ్ నగర్ చూస్తున్నారు, ప్రతి జిల్లాలో అయితే అవుతుంది. ఇంకా రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నాను, ఏదో 10 సంవత్సరాల వరకు నా గవర్నమెంట్ వస్తుంది అని చాలా ధీమాగా ఉన్నారు కదా ఆయన. ఈ గవర్నమెంట్ అత్తా పద్దా లేకుండా వెళ్ళిపోతే తెలంగాణలో, అది గుర్తు పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు అని అంటున్నాను.